హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ విత్ స్వాతి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను బీరకాయ రోటి పచ్చడి చేసుకుందామా. కావలసిన పదార్థాలు: 2 పెద్ద సైజు బీరకాయలు, పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, నువ్వులు, ఎల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఉప్పు, కరివేపాకు, పసుపు. బీరకాయలను ఇలా పైన కింద కట్ చేసుకోవాలి. మనం మామూలుగా ఇట్లా పైన కొంచెం కొంచెమే ఇట్లా తీయాలి, తోలుని ఎక్కువ తీయొద్దు. బీరకాయని మనం ఎక్కువ తీయకుండా ఇలాగే కట్ చేసుకోవాలి. కొంతమంది బీరకాయ ఇట్లా తోలు తీసి కూడా తోలుతోటి కూడా చట్నీ చేస్తారు. నేను 2 కలిపి చేస్తున్నాను, 2 విధాలుగా ఉపయోగపడుతుందని. ఎక్కువ తీయకుండా కొంచెం కొంచెమే తీయాలి. బీరకాయ తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. బీరకాయ చట్నీని చాలామంది ఇడ్లీలో, దోశలో కూడా తింటారు, కిచిడీలో కూడా తింటారు. ఈ బీరకాయ చట్నీ చేసినాక వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకొని తింటే ఇంకా 2 ముద్దలు ఎక్కువనే తింటారు. ఇలా మామూలుగా కొంచెం పైననే తీయాలి, తీసి కట్ చేసుకోవాలి. మనము బీరకాయ పచ్చడిని వారానికి 2 సార్లైనా, కనీసం ఒక్కసారైనా చేసుకొని తినాలి. బీరకాయ చట్నీ వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అది మనం బీరకాయ చట్నీ చేసేటప్పుడు రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. అందుకోసం ఈరోజు నేను రోట్లో చేసి చూపిస్తాను. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే మనం చేసేటప్పుడు తొందరగా ఉడుకుతుంది, రోట్లో కూడా తొందరగా అయిపోతుంది. అందుకోసమే నేను ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. పచ్చడికి 4 టమాటాలను కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను తీసుకొని దీని తొడమలు తీసేసి ఇలా మధ్యలో తెంపుకోవాలి. ముందుగా కడాయిలో నువ్వులు వేసి పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. నువ్వుల్ని బాగా వేయించుకోవాలి. బాగా చిటిపట అనే వరకు వేయించుకోవాలి. మంచి నూనె వేసుకోవాలి. నూనె వేడైంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలను బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేయించకపోతే మనకి పచ్చిగా వాసన ఉంటుంది. అందుకోసమే నేను నూనె ఎక్కువ వేసి బాగా వేయించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా వేగాలి. ఇలా పచ్చిమిరపకాయలు బాగా వేగితేనే మనకు పచ్చడి టేస్ట్గా ఉంటుంది. బీరకాయలను బాగా కడిగి పచ్చిమిరపకాయల్లో వేసుకోవాలి. టమాటాలను బాగా కడిగి వేసుకోవాలి. ఇలా అన్నీ బాగా కలుపుకోవాలి. మనం ఈ టమాటాలు, బీరకాయ ఉడకడానికి ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు ఇలా బాగా కలుపుకోవాలి. చింతపండు, కరివేపాకు, ఇలా బాగా కలిపి
ఓ 10 నిమిషాలు మూత పెట్టి పెట్టేద్దాం. అప్పుడు టమాటాలు బీరకాయ బాగా మెత్తగా ఉడికిపోతుంది. తీసి పెట్టుకున్న ఎల్లిపాయలను వేసుకుందాం. జీలకర్ర, వేయించి పెట్టుకున్న నువ్వుల్ని రోకల్లో వేసుకుంటున్నాను. ఇలా బాగా దంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత ఇంకా ఉడుకుతుంది. ఇంకా 5 మినిట్స్ ఉడికితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం ఈ నీళ్ళు మొత్తం దగ్గర అయ్యే వరకు ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇప్పుడు దించుకుందాం. ముందుగా దంచి పెట్టుకున్న నువ్వుల్లోనికి ఈ పచ్చడిని వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా దంచుకోవాలి. ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా నూరుకోవాలి. రోకలిలో ఎంత మెత్తగా నూరుకుంటే అంత టేస్ట్ వస్తుంది పచ్చడి. నాకు ఈ పచ్చడి నూరుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. తాలింపు కోసం నూనె వేసుకుంటున్నాను. ముందుగా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు, పోపు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పోపును తీసుకొని నూరి పెట్టుకున్న రోటి పచ్చడిలో వేసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, అమృతంలా ఉంది. వేడి వేడి అన్నము ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం రోజు తినే అన్నం కన్నా ఇంకా 4 ముద్దలు ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్. ఈరోజు రోటి పచ్చడి చేశాను. రేపు ఇంకో వంటకంతో మీ ముందుంటాను. కిచెన్ విత్ స్వాతి ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వంటలు ఇంకెన్నెన్నో చేసి చూపిస్తాను. ధన్యవాదాలు.